నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో న్యూమరాలజీ ప్రకారం 3, 12, 21, 30 సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళది 2024 ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? 3, 12, 21, 30లో పుట్టిన 3 సిరీస్ వాళ్ళు 2024లో లైఫ్ ఎలా ఉండబోతుంది? చాలామంది వాట్సాప్లో పెడుతున్నారు, అన్న నేను 3 సిరీస్ వాడిని, నా లైఫ్ ఎలా ఉండబోతుంది, సో గ్రోత్ ఉంటుందా లేదా? సో 3 సిరీస్ కొన్ని పేర్లు చెప్తాను. సో 3 సిరీస్లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 21 డిసెంబర్, డైరెక్టర్ త్రివిక్రమ్ 30 జూలై, ఎస్వి రంగారావు గారు జూలై 3rd, హరీష్ రావు గారు జూన్ 3rd. సో వీళ్ళందరూ కూడా మంచి పేరు, డబ్బు, కీర్తి సంపాదించుకున్న వాళ్ళే. హరీష్ రావు గారు కానీ, త్రివిక్రమ్ రావు గారు కానీ, అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా లక్షలాది మంది జనం వెనక ఫాలో అవుతుంటారు. సో ఈ 3 సిరీస్ అనేది జూపిటర్ దీవెనలు ఉన్న సంఖ్య, అంటే దేవతల దీవెనలు ఉన్న నంబర్ 3. 3 అనేది 1వ నంబర్, మళ్ళీ 2వ నంబర్ గుణాలన్నీ కలుపుకున్న నంబర్. అంటే 3 అనేవాడు ఒకటిలాగా నాయకుడుగా ఉండగలడు, 2 నంబర్ లాగా సెకండ్ ప్లేస్లో ఉంటూ సాఫ్ట్గా ఉంటూ అందరినీ మేనేజ్ చేస్తూ ప్రశాంతంగా ఉండగలడు. అంటే 3 ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 1 and 2 నంబర్స్. సో 3 అనేవాళ్ళు గురువు స్థానంలో ఉంటారు. సో మంచి చెప్తారు. సో చాలామంది టీచర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, 3లో పొలిటీషియన్స్ ఉన్నారు. సో 3 అనేది బై బర్త్ వీళ్ళకి మంచి క్వాలిటీస్, జూపిటర్ ప్రభావం వల్ల వీళ్ళకి పుట్టుకలో నుంచే మంచి స్పిరిచువాలిటీ ఉంటుంది. అంటే హిందూస్ ఉంటే హిందూ దేవుడిని నమ్ముతారు, క్రిస్టియన్స్ అయితే జీసస్ని నమ్ముతారు, ముస్లిమ్స్ అల్లా. అంటే పవిత్రమైన మనసుతో వాళ్ళు నమ్మే మతాన్ని వాళ్ళు గౌరవిస్తారు. అలాగే ఇతర మతాలని కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. అంటే మా మతమే గొప్ప, మీ తక్కువ అని మాట్లాడరు. అన్ని మతాలు ఇంపార్టెంటే, బట్ నేను ఇక్కడ పుట్టా, నేను క్రిస్టియన్గా పుట్టా కాబట్టి నేను జీసస్ని నమ్ముతాను, నీ హిందూలో పుట్టా కాబట్టి నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను, అట్లా నమ్ముతారు వీళ్ళు. సో అందరినీ ఈక్వల్గా చూస్తూ వాళ్ళ మతానికి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే నంబర్ 3. సో 3లో పుట్టిన వాళ్ళకి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ ఉంటాయి. బిజినెస్లో ఉంటే కూడా వీళ్ళు నంబర్ 1గా ఉండాలి, యాక్టింగ్లో ఉన్న నంబర్ 1గా ఉండాలి, రాజకీయాల్లో ఉన్న నంబర్ 1, రియల్ ఎస్టేట్లో ఉన్న నంబర్ 1గా ఉండాలని కోరుకుంటారు. వీళ్ళకి జూపిటర్ అలా సహాయం చేస్తుంది. అలా ఎదగడానికి గురుబలం చాలా చాలా అవసరం. గురుబలం లేనిదే ముఖ్యమంత్రి కాలేరు, మంత్రి కాలేరు, ఎమ్మెల్యే కాలేరు. ఈ గురుబలం లేనిదే మనము జిల్లా ఆఫీసర్ కాలేము, స్టేట్ ఆఫీసర్ కాలేము. సో 3లో పుట్టిన వాళ్ళకి తెలివి ఎక్కువ, చాలా తెలివైన వాళ్ళు, షార్ప్గా ఉంటారు, డిసిషన్స్ చాలా ఫాస్ట్గా తీసుకుంటారు. వీళ్ళు గెలవడానికి కారణం ఏమిటంటే ఎంత సమస్య వచ్చినా టక్కని ఉపాయం కనుక్కుంటారు, సమస్య నుంచి బయటపడిపోతారు. సో లక్కీ నంబర్ వచ్చి 3, లక్కీ కలర్స్ బ్లూ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్ లక్కీ కలర్స్. సో ఇక్కడ అన్లక్కీ కలర్ గ్రీన్ కలర్. గ్రీన్ వాడకూడదు. సో గ్రీన్ వేసుకుంటే హెల్త్ పాడవుతుంది, యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది. పొరపాటున ఈ 3న పుట్టిన వాళ్ళు 6న పుట్టిన అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ, అబ్బాయి అయితే అమ్మాయిని, అమ్మాయి అయితే అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటే కాపురంలో ఇబ్బందులు, కొట్లాట్లు, విడాకులు అయ్యే ఛాన్స్ 99% ఉంది. సో 6/15/24లో ముఖ్యమైన పనులు చేయకూడదు. ఈ 3 సిరీస్కి అనుకూలమైన నంబర్స్ వచ్చేసి లెటర్ సి, లెటర్ ఎల్, లెటర్ ఎస్, మ్యాచింగ్ లెటర్స్ అన్నమాట. సో సపోర్టింగ్ లెటర్స్ వచ్చి ఏ లెటర్, జే లెటర్, వై లెటర్. సపోర్టింగ్ లెటర్స్ కే లెటర్, ఆర్ లెటర్ సపోర్టింగ్ లెటర్స్. అన్లక్కీ లెటర్స్ అంటే వ్యతిరేకంగా ఉండే లెటర్స్ వి లెటర్, పి లెటర్, డబ్ల్యూ లెటర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో లక్కీ స్టోన్ వచ్చేసి అమెథిస్ట్. ఇది మోర్ దెన్ 5 క్యారెట్స్ ఉండాలి. మెడలో డాలర్ లోపం వేసుకుంటే బాడీలో చేరిన నెగిటివ్ అంతా తీసేస్తుంది. ఈ స్టోన్స్ అన్నీ కూడా మనం పర్టికులర్గా తిరుపతి కాళాసి మధ్యలో అంజిమేడ్ అనే విలేజ్లో 108 డేస్ పూజలో పెట్టిన తర్వాతే మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో అమెథిస్ట్,
మోర్ దెన్ 5 క్యారెట్స్ ఖచ్చితంగా వెన్నెలో వేసుకుంటే దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ 3 సిరీస్ వాళ్ళు గ్రీన్ బట్టలు వేసుకోకూడదు, గ్రీన్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, లెటర్ వితో సంబంధాలు పెట్టుకోకూడదు, ఎక్కువ లెటర్ ఎల్ సిఎస్తో బాండేజ్ చాలా బాగుంటుంది. సో లెటర్ సి వాళ్ళకి సంఖ్యాబలం 3, 2024 8. 3 and 8 ఆర్ వెరీ వెరీ మ్యాచింగ్ కాంబినేషన్. సో 3 సిరీస్ వాళ్ళకి 2024లో చాలా బాగుండబోతుంది. కొంచెం జూన్ నెలలో, జూన్ అంటే 6వ నెలలో జాగ్రత్తగా ఉంటే మిగతా సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. జూన్లో కొంచెం హెల్త్ పాడే ఛాన్స్ ఉంది, కొంచెం యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ నెలలో ఆచితూచి ప్రతిరోజు అడిగేసి ఆ 30 రోజులు జరిపించేసుకుంటే మిగతా 11 నెలలు కూడా ఈ 3 సిరీస్ వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది. సో చాలామంది 2024లో 3 సిరీస్ వాళ్ళు రాజకీయ రంగం ప్రవేశం చేసేవాళ్ళు, ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళు, మినిస్టర్లు చాలామంది ఉన్నారు. ఈ 3 సిరీస్ వాళ్ళకి 2024 మంచి ఫ్యూచర్ని ఇవ్వబోతుంది. ఒక జూన్ నెల జాగ్రత్తగా ఉంటే చాలు. అమితి స్టోన్ వేసుకుంటే ఆ జూన్ ప్రమాదాన్ని కూడా సాఫీగా దాటేయవచ్చు. హ్యాపీగా 2024 అంతా కూడా మనం జయాల తర్వాత జయాలు, ఆనందాల తర్వాత ఆనందాలు చూడవచ్చు. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, అధికం లాంటి విషయాలు, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ప్రాసెస్? చాలామంది మన ప్రోగ్రాం చూసి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి డౌట్ వస్తుంటుంది. నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ చాలా కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నాను, అది సండే మాత్రమే. ఆన్లైన్ అపాయింట్మెంట్స్ మ్యాక్సిమం ఇస్తున్నాను. సో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను ఫస్ట్. సో మీకు అసలు కరెక్షన్ అవసరమా లేదా అనేది మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా పేరు ఉందా లేదా తెలిసిపోతుంది. సమస్యలు రాబోతున్నాయా లేదా ఆల్రెడీ పేరులో రాంగ్ నెంబర్స్ వైబ్రేషన్స్ పెరుగుతున్నాయా? సో చెడు పెరిగి 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 దెబ్బ కొడితే మనం కోలుకోవడం కష్టం. సో రాంగ్ నెంబర్స్ అని చాలా తక్కువ. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 36 నంబర్, 63 నంబర్ ఆర్ మెయిన్ బ్యాడ్ లక్ నంబర్స్. ఇది కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. ఈ 10 నంబర్స్ ఆర్ 11 నంబర్స్ లేకుండా ఉంటే మిగతా 89 నంబర్స్లో మీరు ఏ నంబర్లో ఉన్నా మీరు లక్కీ. బట్ యూజువల్గా రాంగ్ నంబర్స్ 40 to 50% రాంగ్ నెంబర్స్ ఉంటాయి. ఒక రాంగ్ నెంబర్ ఉంటే ఎఫెక్ట్ ఒకలాగా ఉంటే 2, 3 రాంగ్ నెంబర్స్ ఉంటే ఎఫెక్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఏం చేసినా కలిసి రాదు, హెల్త్ పాడవుతుంటుంది, తొందరగా ఆరోగ్యం పాడవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల. కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల కాపురం పాడవుతుంది, కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల బిజినెస్ పాడవుతుంది. సో మీరు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి పెడితే మీ పేరు బాగుందా లేదా, ఈ పేరు వల్ల మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా క్లియర్గా చెప్తాను. సో నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే. వాట్సాప్ కాల్స్ వరుసగా చేస్తున్నారు, రాత్రి 12, 1 గంటలకు చేస్తున్నారు, వాయిస్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది. నార్మల్ కాల్ చేయవచ్చు, వాట్సాప్ కాల్స్ నిషేధం. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. ఒక నంబర్కి పెట్టిన వాట్సాపే అన్ని నంబర్లకు పెట్టకండి. ఇంతమంది మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు, ఇది కూడా దోషమే. కేవలం ఒక నంబర్కి పెట్టండి. మీ సమస్యలు ఏంటి పెట్టకండి. జస్ట్ పూర్తి పేరు, పిలిచే డేట్ ఆఫ్ బర్త్ పెడితే క్లియర్గా చెప్తాను. రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు నాకు టైం ఉంటే ఆ రాంగ్ నంబర్ బొమ్మ కూడా పెడతాను.
పేరు బాగుందన్న వాళ్ళు లక్కీ. బాగలేదు అని చెప్పినప్పుడు దయచేసి వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. దూరంగా ఉండేవాళ్ళు ఆన్లైన్ తీసుకోండి. హైదరాబాద్ రాగలిగిన వాళ్ళు మణికొండలో మన ఆఫీస్ ఉంది. డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలని మా ఇక్కడ ఫోన్లో ఇక్కడ అడిగి చెప్తే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు. నేరుగా వచ్చి నా ముందు కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడి మీ పేరులో ఏముందో డైరెక్ట్గా తెలుసుకొని చక్కటి పరిష్కారం తెలుసుకోండి. అప్పుడు మీ పేరులో లెటర్ ఏం మార్చాలి, పేరు ఎలా వాడుకోవాలి, మీ లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి యాజ్ పర్ గ్రఫాలజీ, సంతకంలోనే అంతా ఉంటుంది. నేను ఇక్కడ ఈ సుమన్ టీవీలో చెప్పలేకపోతున్నాను కానీ సంతకం పెట్టే విధానం కింద నుంచి పైకి ఉండాలి, చివరి అక్షరం కిందకు చూడకూడదు, పైకే చూడాలి. లెటర్ లోపల లెటర్ రాస్తే బందీ అవుతారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి కిందకి దిగితే ఎంత దిగుతారో అన్ని లక్షలు అప్పు అయిపోతారు. సో కొంతమంది సంతకంలో ఖాళీ పెట్టేస్తారు, కొంచెం రాసి ఖాళీగా ఆ జీవితం అర్థం లేకుండా ఉంటుంది. సో సంతకం పెట్టే విధానంలో చాలా ఉంటుంది. చెక్ ₹1 చెక్ ఇచ్చి సంతకం రాంగ్ పెట్టేస్తే డబ్బులు రావు బ్యాంకులో, సంతకమే ఇంపార్టెంట్. సో ఇవన్నీ చెప్తా కాబట్టి నేరుగా వచ్చే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. నాతో ఒక అరగంట స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సమస్యలన్నీ కూడా అక్కడ వదిలేసి ఆనందంగా మంచి వైబ్రేషన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళవచ్చు. సో బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. నా ఇంటి సభ్యుల్లాగా భావించి, నా అన్నో తమ్ముడో అక్కో చెల్లోలా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. దాంతోపాటు ఎవ్రీ సండే ఆన్లైన్ అపాయింట్మెంట్ కాకుండా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మణికొండలోనే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.